భూకంపం వణికిస్తున్న భూకంపం. బ్యాంకాక్లోని మండేల్ సమీపంలో భూకంపం. మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మండేల్లో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. భూకంపం తీవ్రత ఎలా ఉందంటే 5.1గా నమోదైంది. తర్వాత 7.7 తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం దాటికే విలవిల్లాడిపోయిన నగరంలో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా మళ్ళీ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు 1,644 మందికి పైగా మృతులను గుర్తించారు. మండేల్ వీధుల్లో మృతదేహాలు కుళ్ళిపోతుండటంతో దుర్గంధం వెలువడుతుంది. మండుటెండలో ఉత్త చేతులతో చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకుందామని ప్రజలు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. శిథిలమైన కూలిన వంతెనలు, అరకొరకంగా మిగిలిన సమాచార వ్యవస్థ అంత కారణంగా సహాయక చర్యలకు తీవ్రత దిగ్బంధం వాటిల్లుతోంది. కంట్రోల్ టవర్ కూలిపోవడంతో విమానాల సేవలు నిలిచిపోయాయి. ఇల్లు కూలిపోవటం, మళ్లీ భూమి కంపిస్తుందనే సూచనల నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆరుబయటే గడుపుతున్నారు. ఆహారం, తాగునీరు, మందుల కోసం పలువురు అలమటిస్తున్నారు. మొదట సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తి విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫినిక్స్ తెలిపారు. ఆ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనాలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భూ పలకాలు వరుసగా ఢీకొనటం వలన నేల తరబడి ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తి స్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచానికి గుర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భూకంపం రావటం వల్ల ఈ ఎలక్ట్రికల్ వైర్స్ ఇవన్నీ కట్ అయిపోవటం వల్ల ప్రస్తుతానికి అన్నీ కట్ అయిపోయాయి అన్నమాట. ఒకటి కరెంటు, పవర్ సప్లై అన్నీ ఆగిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ బ్రిడ్జి కూడా కూలిపోయింది. కొన్ని టెంపుల్స్ కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. చాలా దిగ్బంధంలో ఇప్పుడు బ్యాంకాక్ ఉంది. చాలా భయముతో, ఎంతో ఆందోళనతో ప్రజలు అరిచేతిలో ప్రాణాలను పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ
ราะว่าปลายกล้องเราจะมีไมค์มันจะมีไมค์โฟนอยู่